చీర అయితే ఆసం ఉంది గైస్. ఇవి నా టోటల్ కలెక్షన్. నేను కానీ చీర మాత్రం చాలా బాగుంది. కలర్ కూడా సూపర్ ఉంది కదా. ఎలా అనిపించింది? పర్ఫ్యూమ్ వేసినట్టు షాప్ ఆయన కూడా అలాగే అంటున్నారు. 700 ఆర్ 800 శారీ అండి ఇది. చాలా చాలా బాగుంటుంది. చాలా లైట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సిద్ధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈరోజు ఏంటంటే చాలా రోజుల నుంచి ఇక్కడైతే మీరు షాపింగ్ అది పెట్టేసి చూస్తున్నారు కదా, మీకు కనబడుతున్నాయి కదా ఇప్పుడు బ్యాగ్స్. అవి ఎప్పటి నుంచి చూపించాలనుకుంటున్నా. సో అవి ఎప్పుడు చూపిద్దామని రోజు వీడియో చేద్దాం అనుకుంటున్నా, అవ్వట్లేదు అనమాట. ఫైనల్లీ ఈ రోజు అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ రోజు నేను ఇలా రెడీ అయ్యాను. ఇప్పుడు బయటకు వెళ్ళే పని ఉందనమాట. సో అలా రెడీ అయ్యాను. ఎలాగో వీడియో ఒకసారి మీకు ఆ చీరలు అన్ని చూపించేద్దామని. అండ్ ఇక్కడ ఈ చీర నేను కట్టుకున్నాను కదా, ఎలా ఉంది గైస్. ఇది చాలా తక్కువ రేట్ శారీ. 700 ఆర్ 800 శారీ అండి ఇది. చాలా చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ ఆర్గాంజా మెటీరియల్ వస్తుంది అనమాట. అంటే కాస్ట్ ఎంత అన్నది కాదు, మనం ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాము, ఎలా దాన్ని ఆర్గనైజ్ చేసుకున్నాము, ఎలా కట్టుకున్నాము అనేది ఇంపార్టెంట్. అయితే ఇయర్ రింగ్స్ అవన్నీ గోల్డ్ పెట్టుకుందాం అనుకున్నాను. సరేలే మళ్ళీ ఇప్పుడు గోల్డ్ అదంతా లోపల నుంచి తీయడం ఎందుకు, ఆ బ్లూ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పేసి ఆ బ్లూ బుట్ట పెట్టుకున్నాను నేను. జుంకీస్ అనమాట. చాలా చాలా బాగా మ్యాచ్ అయిపోయాయి. అండ్ అలాగూ జుంకీస్ పెట్టుకున్నానని ఆ బీడ్స్ వేసుకున్నాను అనమాట. బీడ్స్ కూడా చాలా రోజుల తర్వాత వేసుకుంటున్నాను అనమాట. సో అది అంటే కొన్నాక ఫస్ట్ టైం వేసుకోవడం ఏమో. చాలా చాలా బాగున్నాయి బీడ్స్ కూడా. అందులో బ్లూ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. మల్టీ కలర్ అనమాట అది. అప్పుడప్పుడు మనం ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ గానో, కొంచెం మనకు నచ్చినట్టుగానో చీర కట్టుకోనో లేకపోతే రెడీ అయితే మనం కొంచెం మూడ్ బ్రైట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేనైతే చీరలు చూపించేస్తున్నాను. నేను వాయిస్ ఇద్దామనే వాయిస్ ఇస్తున్నాను. బట్ ఏంటంటే ఏసీ సౌండ్ అండ్ ఫ్యాన్ సౌండ్ కొంచెం ఎక్కువైంది. దానివల్ల మళ్ళీ వాయిస్ ఆపేశాను అనమాట. సో అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి వెల్వెట్ బ్లౌజ్ మెటీరియల్. అండ్ దానికి ఒక లేస్ తీసుకున్నాను. అది మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ బ్లౌజ్ అండ్ గ్రీన్ అక్కడ బార్డర్ కట్ వర్క్ లేస్ బార్డర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చీర చూసినట్లయితే అది పట్టు క్లాత్. అంటే ప్యూర్ పట్టు కాకపోవచ్చు, కానీ ప్యూర్ పట్టు అయితే మనకి మీటర్ 1200 అలా పడుతుంది. 1200 1300 పడుతుంది. ఇది వచ్చేసి 500 అనమాట. సో 500 అంటే మనకి టోటల్ శారీ వచ్చేసరికి 3000 రూపీస్కి శారీ వచ్చేస్తుంది. 5.5 మీటర్స్. బ్లౌజ్ నేను సెపరేట్ పీస్ తీసుకున్నాను కాబట్టి. అండ్ ఇక్కడ కట్ వర్క్ లేస్ చూపిస్తున్నాను కదా, గ్రీన్ ఈ మస్టర్డ్ ఎల్లోకి నేను ఒక యూట్యూబ్ లోనే చూసాను, ఒకరు కట్టుకున్నారు. ఎవరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ షాప్ ఆయన కూడా అలాగే గ్రీన్ కాంబినేషన్ సూపర్ గా ఉంది. అది తీసుకున్నాను. అండ్ ఇక్కడ వెల్వెట్ బ్లౌజెస్ చూపిస్తున్నాను కదా, టోటల్ గా కలర్స్ ఒక 4 ఎన్నో తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ చాలా కలర్స్ ఉన్నాయి. అలాగే శారీస్ కి ఫాల్స్ అన్ని ఒకేసారి కొనుక్కుంటానండి. ఒక 50-100 అలా కొనేసుకుంటాను. బట్ అన్ని అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. చీరలు తెచ్చేసరికి అసలు మ్యాచింగే ఉండట్లేదు. అందుకని ఇప్పుడు కొన్న శారీస్ కి అలాగే మళ్ళీ ఫాల్స్ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ వెల్వెట్ బ్లౌజెస్ చూపిస్తున్నాను చూడండి. టోటల్ గా ఒక 5 కలర్స్ తీసుకున్నాను. నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఈ శారీ చూడొచ్చు. శారీ స్మెల్ అండి, ఒక ఏదో పెర్ఫ్యూమ్ వేసినట్టు. షాప్ ఆయన కూడా అలాగే అంటున్నారు, పెర్ఫ్యూమ్ ఏదైనా వేసారా ఏంటి, అత్తరు చల్లినట్టు అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ మెటీరియల్ ఎంత బాగుందో అండి. ఇది మీటర్ వచ్చేసి 170 రూపీస్ అండి మీటర్. సో అది 5.5 మీటర్స్కి వచ్చేసరికి ఇంటూ 170 వేసుకోవడమే. అండ్ అలాగా ఇది స్మెల్ నేను అందుకే చూస్తున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు ఆయనకు కూడా తెలియదంట ఎందుకు అంత మంచి స్మెల్ వస్తుందో. కొత్త బట్టల స్మెల్ కూడా కాదండి, ఒక అత్తర్ వేసినట్టు వస్తుంది. అండ్ ఈ రెండు సేమ్ మెటీరియల్, లైట్ షిమ్మర్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఒక టాప్ తీసుకున్నాను. అది ఏంటంటే చికెన్ కర్రీ క్లాత్ అనమాట. ఈ టాప్ వచ్చేసి 250 రూపీస్ ఎంతో అనమాట. చాలా తక్కువ రేటే. సో బాగుంది జస్ట్ అలా వేసుకోవడానికి అని చెప్పేసి. అంటే ఏదైనా కిందన పటియాల ప్యాంట్ వేసుకున్నా బాగానే ఉంటుందని చెప్పి. అండ్ దుపట్టా ఒకటి, ఇది వచ్చేసి 190 రూపీస్ అండి. చాలా చాలా బాగుంది కదా. 190 రూపీస్కి షాల్ లాగా వేసుకోవచ్చు అండ్ దుపట్టాలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నాను. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. డ్రెస్ మెటీరియల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఐ థింక్ 1500 ఎంతో పడినట్టుందండి, 1600. సో కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. బాందిని డిజైన్ వచ్చింది. అండ్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్కి ఎల్లో దుపట్టా. అప్పట్లో అండి మనకి చుడీస్ కుట్టించుకొని చక్కగా, నేనైతే డిగ్రీ చదువుతున్నప్పుడు ఎంత చక్కగా చుడీస్ కుట్టించుకునేదాన్ని, చుడీ ప్యాంట్స్ అవి. ఇప్పుడు లెగ్గిన్స్ వచ్చేసేయడం, ఎవరు అసలు చుడీ ప్యాంట్స్ టైలర్స్ కుట్టట్లేదు, మనం కుట్టించేసుకోవట్లేదు. ఇప్పుడు దీనికైతే చక్కగా మంచి కాటన్ మెటీరియల్ ప్యాంట్ క్లాత్ ఇచ్చారండి. చాలా చాలా బాగుంది. చుడీ కుట్టిద్దామని అనుకుంటున్నా, బట్ ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూడాలి. ఎందుకంటే డ్రెస్సెస్ మంచిగా కుట్టే వాళ్ళు అయితే పెద్దగా ఎవరు దొరకట్లేదండి నాకు. ఈవెన్ ఇక్కడ బ్లౌజ్ కుట్టే టైలర్స్ కూడా మేము కుట్టలేకపోతున్నాం అని చెప్తున్నారు. సో డ్రెస్సెస్ అంత మంచిగా కుదరట్లేదు అనమాట. డ్రెస్సెస్ కూడా ఇప్పుడు వేసుకోవడం మానేసాం. అంటే రెడీమేడ్ దొరికేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవ్వరు అసలు మెటీరియల్ తీసి కుట్టించుకోవడం లేదు అసలు. ఇది బ్లాక్ షాల్ లాగా వేసుకుందామని తీసాను. అయ్యప్ప స్వాములు వేసుకునేది ఇలా ఉంది. బట్ ఏంటంటే జస్ట్ షాల్ లాగా మెడలో వేసుకోవచ్చు అని తీసుకున్నాను. అక్కడ ఏమనిపించింది, జస్ట్ 90 రూపీస్ అనమాట. చూపిస్తున్నాను చూడండి. ఇలా జస్ట్ అలా నెక్ లో షాల్ లాగా ఏమైనా వేసుకుంటే జస్ట్ అని. కొనేయడం అయితే కొనేస్తానండి, వేసుకునేది ఎప్పుడు వేసుకుంటానో కూడా తెలియదు. కనిపిస్తే కొనేయడమే అంతే.
నా దగ్గర షాల్ కలెక్షన్ అండి బీభత్సంగా ఉంది. చాలా చాలా షాల్స్ నాకు చాలా ఇష్టం. జీన్స్ వేసుకున్నప్పుడు కానీ వేసుకోవడం చాలా తక్కువ వేసుకుంటాను కానీ చాలా ఇష్టం. అలా ఎవరు వేసుకున్నా కూడా ఇష్టం. అండ్ ఇక్కడ మీకు శారీ చూపిస్తున్నాను కదా, ఇది 5000 రూపీస్ అనమాట. ఇది శారీ, ఇది గోల్డ్ లైట్ అంటే డల్ కలర్లో గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, డల్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. అండ్ కట్ బార్డర్ వచ్చింది. చాలా చాలా బాగుంది. నాకైతే సిఎంఆర్లోనే తీసుకున్నాను. ఈ 3 శారీస్ చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి. ఇవి సిఎంఆర్లో తీసుకున్నాను నేను. సో చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది. దీనికైతే సేమ్ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే కాంబినేషన్ కంటే ఇప్పుడు అంతా సెల్ఫ్ కుట్టించుకొని వేసుకుంటే మంచి క్లాజీ లుక్ ఇస్తున్నాయి. అండ్ ఇది ఏంటంటే నైట్ పార్టీస్కి అలా కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. మెటీరియల్ కూడా చాలా బాగుందనమాట. చాలా లైట్ వెయిట్గా, పట్టుకోవడానికి చాలా స్మూత్గా, క్లాత్ అంతా చాలా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మంచి షిమ్మర్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ చీర కూడా చూపిస్తున్నాను. ఇది కూడా ఫ్రమ్ సిఎంఆర్. ఇది ఏంటంటే బ్లాక్ శారీ, ఆసమ్ ఉంది గైస్. చాలా చాలా బాగుంది. ఇది కూడా 3999 ఎంతో పడింది. సో 4999 3999 వచ్చినట్టుంది. చాలా చాలా బాగుంది మెటీరియల్. అది బార్డర్ కూడా, వీటన్నిటికీ బ్లౌజెస్ వచ్చినాయి. బార్డర్ కూడా వైట్ కలర్లో బార్డర్ వస్తూ ఫుల్ బ్లాక్ అండి. నాకైతే బ్లాక్ చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూసారా పళ్ళు ఎలా వచ్చిందో. నాకైతే బేసిక్గా ఏంటంటే అప్పట్లో పెద్దవాళ్ళు కట్టుకునేవారు కదా, అలాంటి చీరలు అయితే మస్తు ఇష్టం అండి. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. నాకు అప్పట్లో కట్టుకునే చీరలు, నేను ఎక్కువగా అమ్మలు ఎలా కట్టుకునేవారు చూసేవాళ్ళను. నాకు అప్పుడు చాలా చాలా ఇష్టం అప్పట్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ. అందుకే ఇప్పటికీ నేను మాక్సిమం పఫ్ స్లీవ్స్ ఇష్టపడతాను. కొంచెం ఓల్డ్ లుక్లోనే కట్టుకోవడానికి ఇష్టపడతాను. నాకెందుకు అలా ఇష్టం చాలా. అంటే ట్రెండ్ ఫాలో అవుతూ అండ్ చీరలు కొన్ని కట్టుకున్నప్పుడు అలా కట్టుకోవడం అలా ఇష్టం. చీర అయితే చాలా చాలా బాగుంది. మెటీరియల్ కూడా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ నేను స్మెల్ చూస్తున్నాను కదా, సో కొత్త బట్టల స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా, అందుకని ఈ చీర కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వెల్వెట్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇది పర్పుల్ కలర్ అనమాట. పర్పుల్ కలర్, దిస్ ఈజ్ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్. సో ఇది కొంచెం ప్యూర్ అంటే డార్క్ పర్పుల్ కలర్లోను అలా తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఇప్పుడు కవర్ చేసేసినట్టే నేను. గ్రీన్, డార్క్ గ్రీన్ లేదు. సో ఈ కలర్స్ ఏవి లేవన్నమాట. అండ్ ఇవి 450 రూపీస్ అండి మీటర్. సో చాలా చాలా బాగుంటాయండి. ఏ చీర మీదకైనా మ్యాచ్ అయిపోతాయి, మంచిగా అనిపిస్తాయి. వెల్వెట్లో హెవీ వర్క్ కూడా ఉంటుంది. అది 700 650 పడుతుంది మీటర్. అవి కూడా నా దగ్గర ఒక 2-3 బ్లౌజెస్ ఉన్నాయి. దానికంటే ఇవి చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఈ చీర చూసారు కదా, ఆర్గాంజా శారీ. ఇది కూడా చాలా చాలా బాగుంది. డార్క్ బ్లౌజ్ ఏదైనా బ్లాక్ కానీ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ ఏది వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. వెరీ లెస్ వెయిట్ అండ్ ఆర్గాంజా మెటీరియల్ అనమాట ఇది కూడా. అయితే మీరు అనుకోవచ్చు ఏంటి రీజన్ ఒకేసారి ఇన్ని చీరలు తీసేసారంటే, రీజన్ అయితే లేదండి, కొనేసేయడమే అంతే. అండ్ ఇది వచ్చేసి హాఫ్ శారీ కోసం తీసుకున్నాను. ఇది ఏంటంటే కట్ వర్క్ వచ్చింది. ఇది ఓన్లీ ఓనీ కోసం తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇది కూడా డల్ ఫినిషింగ్లోనే వచ్చింది. నా దగ్గర గోల్డ్ ఓనీస్ చాలా ఉన్నాయి, బట్ ఇది ఏంటంటే కట్ వర్క్ వస్తూ అటువైపు ఇటువైపు ఏంటంటే మనం పళ్ళుకి అండ్ కిందన ఏదైనా కట్ వర్క్లో బార్డర్ వేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్లోనే. ఓనీ కూడా సూపర్ ఉందండి, ఆసం అయితే ఉంది. అండ్ లెస్ వెయిట్లో ఉంది. చిన్న చిప్ వర్క్ వచ్చింది, చిప్స్ వచ్చినాయి. సో చాలా బాగుంది. అయితే ఒకేసారి వెళ్ళినాక ఏవైతే నచ్చినాయో అన్నీ జస్ట్ అంటే ఇది వేసుకోవాలి, ఇది దీనికి వాడాలి అలా కాకుండా నచ్చితే అన్నీ తీసేస్తూ ఉంటాను. అది ఎప్పుడైతే నాకు గుర్తొస్తే మళ్ళీ అప్పుడు కుట్టించుకొని వేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో. నాకు ఇలాంటి శారీస్ కూడా చాలా ఇష్టం అండి. కట్టుకోవడం తక్కువే కానీ ఎప్పుడైనా మనకి అనిపించినప్పుడు, కొంచెం సింపుల్గా రెడీ అవ్వాలనిపించినప్పుడు ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి. ప్లెయిన్ డార్క్ కలర్ ఏదైనా ఒక బ్లౌజ్ వేసుకొని, బ్లాక్ ఆర్ ఎనీ అదర్ కలర్ మంచిగా ఒక సింపుల్గా వేసుకొని చీరలు చాలా క్లాస్గా ఉంటాయండి. నా దగ్గర ఈ టైప్ ఉన్నాయి, బట్ ఈ మెటీరియల్లో లేవు, కానీ ఇలా మల్టీ కలర్లో అలా వచ్చినాయి ఉన్నాయి. అండ్ ఈ శారీ చూడండి, చిన్న లైట్ లైన్ చిప్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. ఎంత బాగుందో క్లాత్, చాలా మెత్తగా ఉంది. అండ్ చాలా సిఫాన్ క్లాత్ వచ్చింది. ఎంత బాగుందండి చీర. వెయిట్ కొంచెం అంతా పట్టుకుంటే కొంచెం వెయిట్ అనిపించింది, కానీ చీర మాత్రం చాలా బాగుంది. కలర్ కూడా సూపర్ ఉంది కదా. ఎలా అనిపించింది గైస్? సో ఇవన్నీ ఫాల్స్ తెచ్చేసాను, ఇవన్నీ ఒక దగ్గర పెట్టాను. ఫస్ట్ ఇవన్నీ స్టిచ్చింగ్కి ఇచ్చేద్దామని మైండ్లో అయితే థాట్ ఉంది. సో అంటే తెస్తున్నవన్నీ లోపల పెట్టేసి మళ్ళీ మర్చిపోతున్నాను, ఏం కొన్నాను, ఏమున్నాయి, అసలు ఏ చీరలు కుట్టించాలి ఇలా అనమాట. అందుకని అన్ని స్టిచ్చింగ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే సిఎంఆర్లో తీసిందే లాస్ట్లో రివీల్ చేద్దాము. బ్లాకే, బట్ ఇదేంటంటే గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది. చూస్తుంటే తెలిసిపోతుంది కదా ఎంత బాగుందో చీర. అండ్ మొత్తం బ్లాక్ లైన్స్ వచ్చి ఇన్నర్గా, అంటే బ్లాక్లోనే గోల్డ్ ఇన్నర్ లైన్స్ వచ్చినాయి. అందుకనే చీర సూపర్గా ఉంది. ఇది కూడా 5000 అలా పడింది. చాలా చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే ఫంక్షన్ వేర్, పార్టీ వేర్ బాగుంటాయి. అండ్ నైట్ కూడా చాలా బాగుంటుంది, ఉదయం కూడా బాగుంటుంది. మంచిగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించేస్తే చాలా చాలా బాగుంది. పళ్ళు కూడా చాలా మంచిగా వచ్చింది. బ్లౌజ్ ఏంటంటే సింగిల్ లైన్స్ ఇచ్చారు. ఇది ఏంటంటే డబల్ లైన్, స్క్వేర్ లైన్స్, డబల్ లైన్స్ వచ్చినాయి.
బ్లౌజ్ వచ్చేసి సింగిల్ లైన్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి గైస్. చీర అయితే ఆసం ఉంది గైస్. ఇవి నా టోటల్ కలెక్షన్. ఇది గైస్, ఇన్ని చీరలు అయితే ఒకేసారి కొనేసాను. అన్ని బ్లౌజులు కుట్టించుకోవాలని ఉంది, అన్ని చీరలు వేసుకోవాలని ఉంది. బట్ ఎప్పుడు వేసుకుంటామో చూద్దాం. సో నేనైతే హోప్ ఫర్ ద బెస్ట్, తొందరగా వేసేయాలి, ఫింగర్స్ క్రాస్ అనుకుంటున్నాను. చూడాలి. సో మంచిగా అన్ని బ్లౌజెస్ అన్ని స్టిచ్ అయిపోయి నేను టైలర్లకి ఫాస్ట్ గా కుట్టండి కుట్టండి అని చెప్పి కుట్టించేసుకొని బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది గైస్, సింగిల్ లైన్స్. చీర అయితే సూపర్ గైస్. ఇవి నేను కొన్న చీరలు, డ్రెస్లు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే అసలు చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.